ఆ మెడికల్ కాలేజ్ క్రీడా మైదానంలో పొలిటికల్ గేమ్ మొదలైందంటున్నారు. గతంలో ఓ జనసేన ఎమ్మెల్యే చేసిన హడావుడి దూకుడు కారణంగా మొదలైన గొడవను టీడీపీ ఎంపీ ఒకరు తనకు అనుగుణంగా మార్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఎంపీ అన్నట్టుగా మొదలైన కోల్డ్ వార్ రాజకీయంపై రెండు పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. ఈయన పేరు పంతం నానాజీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే. జనసేనకు చెందిన ఈ నేత గత ఏడాది కూటమి పాలన మొదలైన తొలినాళ్లలో తరచూ వార్తల్లో ఉండేవారు. తన పంతం తప్పకుండా నెగ్గాలని అంటుండేవారు. ఈ మేరకు దూకుడుగా వెళ్లేవారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ మైదానంలో తన అనుచరులు వాలీబాల్ ఆడుకుందామని ఉబలాట పడితే అడ్డుకున్నారనే ఆగ్రహంతో అప్పట్లో మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు మెడికల్ కాలేజీ విద్యార్థులపై ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో దాడి జరిగింది. అది అప్పట్లో సంచలనం సృష్టించింది. మెడికో విద్యార్థుల సంఘంతో పాటు దళిత సంఘాలు ఆందోళన చేశాయి. ఎమ్మెల్యే నానాజీ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. దాంతో ఉక్కిరిబిక్కిరైన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసేదేమీ లేక ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు, మెడికల్ విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దాంతో ఆ సమస్య సద్దుమణిగింది. అప్పటి నుండి రంగరాయ మెడికల్ కళాశాలలోకి వాకర్స్ ను కూడా అనుమతించకుండా మెడికల్ కాలేజీ నిర్వాహకులు ఆపేశారు. ఎమ్మెల్యే నానాజీ అహంకారపూరిత వైఖరి కారణంగానే మైదానంలో వాకింగ్ చేసే సౌకర్యం లేకుండా పోయిందని కాకినాడకు చెందిన ప్రజలు భావించారు. ఆ మేరకు వారు ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే పంతం నానాజీ తన తప్పును సరిదిద్దుకోవాలని చాలా ప్రయత్నం చేశారు. వాకర్స్ ను రంగరాయ మెడికల్ కాలేజీ మైదానంలోకి తిరిగి అనుమతించాలని ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఏవీ సఫలం కాలేదు. మెడికల్ కాలేజీ గ్రౌండ్లోకి బయటి వాళ్లను అనుమతించేది లేదని యాజమాన్యం తేల్చి చెప్పింది. ఇది తెలుసుకున్న టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ రంగంలోకి దిగారు. ఈ అంశాన్ని ఆయన రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారని సమాచారం. వాకర్స్ ను మైదానంలోకి అనుమతించాలని పదే పదే రంగరాయ మెడికల్ కాలేజీ నిర్వాహకులను, మెడికోలను అడిగారు. అయినా సరే వారు ససేమిరా అన్నారు. దీంతో ఈ సమస్యను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లి ఆర్ఎంసీ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయించారట టీడీపీ నేత రాజ్యసభ సభ్యుడు సానా సతీష్. ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గట్టిగా అడుగుతుండటంతో రంగరాయ మెడికల్ కాలేజీ నిర్వాహకులు మెత్తబడ్డారు. ఇక చేసేదేమీ లేక వాకర్స్ ను ఆర్ఎంసీ మైదానంలోకి అనుమతించేందుకు అంగీకరించారు. ఆర్ఎంసీ అధికారులకు, మెడికో స్టూడెంట్లకు ఎంతమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ కూటమి పెద్దల ఒత్తిడికి తలొగ్గారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్ఎంసీ మైదానంలోకి వాకర్స్ ను అనుమతిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు, టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు. కానీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాత్రం హాజరు కాలేదు. ఆయనే కాదు, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు జనసేన నేతలు కూడా సానా సతీష్ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇదే అంశం ఇప్పుడు కాకినాడ కూటమి వర్గాల్లో చర్చకు దారితీసింది. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కారణంగా సమస్య వస్తే టీడీపీ ఎంపీ సానా సతీష్ ఆ సమస్యను పరిష్కరించారనే చర్చ జనంలోకి వెళ్లింది. దాంతో ఎమ్మెల్యే పంతం నానాజీ వర్గం దీన్ని అవమానంగా భావిస్తోందట. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యేకి, టీడీపీ రాజ్యసభ సభ్యునికి మధ్య కోల్డ్ వార్ మొదలైందని, దీనికి ఆర్ఎంసీ మైదానమే వేదికైందని ప్రచారం జోరుగా సాగుతోంది. సమస్యను తెలివిగా డీల్ చేయలేకపోవడంతోనే జనసేన ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, దీన్ని టీడీపీ నేతలు తమ అధికారాన్ని ఉపయోగించుకుని తమకు అనుకూలంగా మార్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.